గూడెం చెప్పిన కథల్లో ఇది రెండవది. కరుణ టీచర్ చెప్పిన ఉపాయం. అమ్మా, నా మీద అరకతో ఉన్నావు కదూ, నా కథ పూర్తిగా విను. అప్పుడు నువ్వు నన్ను, నా గూడాన్ని, నా పిల్లల్ని చూసేందుకు పరిగెత్తుకొస్తావు. ఇక్కడ గవర్నమెంట్ బడికి ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు పిల్లల్ని చూసి ఆశ్చర్యపోయాను. సమాజంలో అడుగు వర్గాల నుంచి వచ్చిన పిల్లలే ఇక్కడంతా. చదువు అవసరం వీళ్ళకి ఎక్కువగా ఉంది, కానీ చదువు పట్ల వాళ్ళ అనాసక్తి కూడా కాదేమో, ఉదాసీనత. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇన్నాళ్ళుగా కార్పొరేట్ స్కూల్లో పాఠాలు చెప్పిన అనుభవం, అక్కడ డిసిప్లిన్ మాత్రమే చూశాను. చదువుకున్న తల్లిదండ్రులు తీసుకునే శ్రద్ధ స్పష్టంగా చూశాను. ఇక్కడ కనీసం 10% మంది పిల్లలు కూడా చదువు పట్ల శ్రద్ధ చూపకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. పుస్తకాలను జాగ్రత్తగా పెట్టుకోవాలన్న ఆలోచన లేకపోవడం, చదువును తేలిగ్గా తీసుకుంటున్నారనిపిస్తుంది. క్లాస్లో చెప్పినప్పుడు శ్రద్ధగా వినేవాళ్ళు తక్కువే. 1-4 సార్లు చెప్పి ఇంట్లో చదవమని కొద్దిపాటి హోంవర్క్ ఇచ్చినా ఏనాడు పూర్తిగా చేసుకొచ్చిన వాళ్ళు ఏమీ లేరు. కార్పొరేట్ స్కూల్లో యాజమాన్యాల నిరంకుశత్వం నుంచి బయటపడి సంతోషంగా వచ్చి గవర్నమెంట్ బడిలో చేరాను. కానీ ఇక్కడ పిల్లల వైఖరికి అసంతృప్తి మొదలైంది. నా బాధ్యత సరిగా నెరవేర్చడం లేదేమో అని నా మీద నాకే అప్రమత్తం మొదలైంది. వీళ్ళని ఎలా మలుచుకోవాలి? అది ఒక్కరో ఇద్దరో కాదు, అందరూ కాకపోయినా చాలామంది పిల్లలు చదువులో బాగా వెనకబడే ఉన్నారు. పిల్లలు మాత్రం ఎంతో చురుగ్గా ఉన్నారు. ఏ కార్పొరేట్ స్కూల్ పిల్లలకి తీసిపోరు. ఎప్పట్లాగే స్కూల్లో పాఠం చెప్పడం అయిపోయాక ఇంటికి వెళ్ళి చదవమని చెప్పి కొంత హోంవర్క్ ఇచ్చాను. నీరజ లేచి చెప్పింది, టీచర్, ఇంటికి వెళ్ళాక చదవడానికి మామూలుగానే చాలా తక్కువ సమయం ఉంటుంది. కానీ ఇప్పుడు మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో పని మొత్తం నా బాధ్యతే. అది కాకుండా అంటూ ఆగింది. అంతలోనే మెల్లిగా నా వైపు నడిచి వచ్చి రహస్యంగా చెప్పింది, టీచర్, మా అమ్మ పనిచేసే ఇళ్ళకి వెళ్ళి పనిచేసి రావాలి నేను. అమ్మ లేవట్లేదు. 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ మానేసి జీతం కోత పెడతారు. తలవాల్చుకుని చెప్తున్న నీరజని వింటుంటే ఆశ్చర్యం, మిగతా పిల్లలు వింటే ఏడిపిస్తారేమో అన్న దిగులు ఆ గొంతులో ఉంది. అయినా ఎవరికి తెలియదని వెంటనే భవాని అంటోంది, నీరజ స్కూల్ నుంచి వెళ్ళాక పనికెళ్ళాలి టీచర్, ఆమెకు టైం ఉండదు. భవానీ మాటలకి క్లాస్ మొత్తం నీరజ వైపు తిరిగారు. నీరజని వెళ్ళి కూర్చోమని చెప్పి ఆ విషయాన్ని అంతటితో ముగించాను. ఇలాంటి ఒక విషయం ఉంటుందని నాకు ఎప్పుడైనా తెలుసా? ఈ పిల్లల్ని ఇంకొంచెం శ్రద్ధగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం అర్థమైంది. స్కూలు వదిలేక పిల్లలంతా ఎవరి దారిని వాళ్ళు ఇళ్ళు దారి పెట్టారు. భవానీ నా వైపుగా నడుస్తూ మాటలు కలిపింది, టీచర్, నీరజకి ఇంట్లో బోలెడు పని ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ళ అమ్మ కూడా లేవట్లేదు. ఇప్పుడు ఆ పనులు నీరజే చేయాలి. వాళ్ళ నాన్న ఇంటిని అస్సలు పట్టించుకోడు. ఇంట్లోకి 1 పైసా ఇవ్వడంట. సంపాదించిన వరకు సంపాదిస్తాడు, కానీ డబ్బంతా తాగుడికే ఖర్చు పెడతాడంట. 12 ఏళ్ల భవానీ ఆరిందలా చెప్తోంది. ఇంకా ఏం చెప్తుందో కానీ ఆలస్యం అవుతోంది, నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ ఇంటి దారి పెట్టాను. ఆ తర్వాత 4-5 రోజులు నీరజ స్కూల్కి రాలేదు. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి వెళ్ళి చూసొస్తే ఏమో, ఏమనుకుంటారో. వాళ్ళ విషయాల్లో నేను ఎక్కువగా తలదూరుస్తున్నాను అనుకుంటే ఎలా? ఎవరిని అడగాలి? భవానీని అడిగితే చెప్తుంది, కానీ వేరొకరి విషయాలు ఆమె దగ్గర ప్రస్తావించడం సరైన పని కాదు కదా. స్టాఫ్ రూమ్లో మిగిలిన టీచర్లతో అదే మాట చెప్పాను. కొత్తగా చేరావు కదూ, నువ్వు కొన్నాళ్ల పాటు పిల్లలు చదువులు అంటూ దిగులు పట్టడం సహజమేలే. మేము నీలాగే ఉండేవాళ్ళం. రాను రాను అదే అలవాటు అయిపోతుందిలే. వాళ్ళంతే, వాళ్ళకి చదువులు అక్కర్లేదు. స్కూల్కి రావడం వెళ్ళడం అంతవరకే. అది వచ్చిన నాళ్లే. శ్యామల మాటలు బాధ అనిపించాయి. కరుణా టీచర్ మాత్రం కొంచెం సానుభూతితో చెప్పారు, దీపిక, వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. వాళ్ళందరూ రోజువారీ కూలీ పనులకు వెళ్ళే వాళ్ళ పిల్లలే. తెల్లవారు లేస్తే పని కోసం పరిగెత్తాలి. పని దొరికితే సరే, ఇల్లు చేరేసరికి చీకటి పడిపోతుంది. ఆ పూటకు కావాల్సిన సరుకులు తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం, అంతే. ఆ రోజు గడిచిపోయినట్టే. ఇక పిల్లల చదువులు పట్టించుకునే తీరికెక్కడిది? పిల్లలు ఏం చదువుతున్నారో అర్థం చేసుకునే చదువులు వాళ్ళకి లేనే లేవు. మరి వీళ్ళు చదువుకోకపోతే వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి కరుణ గారు? నా ప్రశ్నకి ఆవిడ నవ్వింది. కరుణ టీచరు రిటైర్మెంట్కి దగ్గరలో ఉంది. ఎంతో ఓర్పుగా నా ప్రశ్నకి సమాధానం చెప్పింది. ఆసక్తి ఉన్న వాళ్ళని సాయంత్రం మీ ఇంటికి రమ్మని నువ్వు కొంత ప్రోత్సాహం ఇవ్వచ్చు. అదైనా ఎంతమంది వస్తారో చెప్పడం కష్టమే. ఆవిడ చెప్పిన ఆలోచన నాకు నచ్చింది. అర్థం కాని పాఠాలు చెప్పించుకుందుకు సాయంత్రం ఇంటికి రండమ్మా అంటే సంబరపడుతూ 5-6 మంది పిల్లలు రావడం మొదలెట్టారు. అది 4 రోజులే. ఆ తర్వాత రావడం మానేశారు. ఏమైందంటే, ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అయిపోతుంది టీచర్. మా అమ్మ పనిలోంచి వచ్చేసరికి ఇంటి పని అంతా చేయాలి, వంట కూడా చేయాలి. నిన్న మొన్న కూడా పనులు అవ్వక వంట ఆలస్యమైంది. తమ్ముడు చెల్లెలు ఏడుపు.
మా నాన్న నన్ను 10 వరకు చదివిస్తా అనేవాడు. కానీ ఇప్పుడు చదువొద్దు, స్కూల్ మానేసి ఇంటి పట్టున ఉండంటున్నాడు టీచర్. నందిని ఏడ్చేసింది. సుగుణ చెప్తోంది, మా అమ్మకి గుండె జబ్బు టీచర్. 4 రోజులు పనిలోకి వెళ్తే 4 రోజులు ఇంట్లోనే ఉండిపోతుంది. నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని చెప్తుంది. నేను చదువుకోవాలని అమ్మకి ఆశ. కళ్ళనీళ్ళు తిరుగుతుంటే ముఖం తిప్పుకుంది. పోనీ నేనే గూడెం వస్తాను, అప్పుడు మీకు టైం కాస్త కలిసి వస్తుంది కదా. అప్రయత్నంగా అన్నాను. పిల్లల ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం. టీచర్, మీరు మా గూడెం వస్తారా అని ఆశ్చర్యంతో చూసి, రండి టీచర్, రండి టీచర్ అంటూ గొడవ మొదలుపెట్టారు. మీరు బాగా చదువుకుంటారంటేనే వస్తాను. నా మాటలకి వాళ్ళు ఆనందంగా తలలూపుతుంటే బడిగంట కూడా ఉత్సాహంగా మోగింది. ఆయా కమల నాతో పాటు గూడెంలో ఇంటింటికి వచ్చి నన్ను పరిచయం చేస్తూ, ఈ టీచర్ గారు మన బడిలో పనిచేస్తుంది, ఈ మధ్యనే చేరిందిలే. మన పిల్లల్ని సాయంత్రాలు చదివించేందుకని ఇక్కడి నుంచి రోజు ఇక్కడికి వస్తానండి. సాయంకాలం మీ పిల్లల్ని అందరినీ టీచర్ గారు వచ్చే టయానికి మన అంగన్వాడీ అరుగు మీదకి పంపించండి అంది. ఇల్లు చాలా వరకు పక్కా ఇళ్ళే. ప్రతి ఇంటి ముందు నిలబడి చెప్పినప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలివాళ్ళు, పడుచువాళ్ళు ఎవరో ఒకరు బయటకు వచ్చి కమలని నన్ను వివరంగా చూసి ఏమీ మాట్లాడకుండానే లోపలికి వెళ్ళి వాళ్ళ పనుల్లో మునిగిపోతున్నారు. అక్కడక్కడ కొన్ని ఇళ్ళ దగ్గర మాత్రం ఫీజు ఎంత అని అడుగుతున్నారు. టీచర్ గారు ఊరికే చెప్తుంది. కమల మాటలకి నిజమేనా అన్నట్టు చూస్తున్నారు కొందరు. ఆ పూట గంటకి పైగా ఇదే సరిపోయింది. మర్నాడు వస్తానని చెప్పి ఇంటి దారి పట్టాను.